తిథుల ప్రకారం మన పండుగలు. చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది, ఆషాఢ శుద్ధ విదియ జగన్నాథ రథయాత్ర, వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ, భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి, చైత్రశుద్ధ పంచమి శ్రీ పంచమి వసంత పంచమి. ఈరోజు సరస్వతి పూజ చేస్తారు. వేరే మాసాల్లో వచ్చే పంచమిని నాగపంచమి గరుడ పంచమిగా కూడా భావిస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి మరియు మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి స్కంద షష్ఠి అంటారు. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తారు, కళ్యాణం చేస్తారు. మాఘశుద్ధ సప్తమి రథసప్తమి, సూర్యుని పూజ చేస్తారు. సూర్యుని జయంతి అని చెబుతారు. మాఘ శుద్ధ సప్తమి రథసప్తమి. ఆశ్వీజ శుద్ధ అష్టమి దుర్గాష్టమి, శ్రావణ బహుళాష్టమి కృష్ణాష్టమి. ఈరోజు రోహిణీ నక్షత్రం కలిసి ఉండాలి తిథితో పాటు. చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమి, ఇప్పుడు పునర్వసు నక్షత్రం కలిసి ఉండాలి. ఆశ్వేజ శుద్ధ దశమి విజయదశమి. ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి, దక్షిణాయనంలో తొలి పండుగగా జరుపుకుంటారు. మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి, ఇది భీష్ముడుకి తర్పణాలు ఇచ్చే రోజు. మార్గశిర శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం అని విష్ణు ఆలయాల్లో తప్పకుండా అందరూ వెళ్ళి దర్శించుకుంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి. ఈరోజు రాత్రి తులసి మొక్కకి విష్ణుమూర్తి కృష్ణుడికి కలిపి పూజ చేస్తారు. ఆశ్వేయ బహుళ త్రయోదశి ధన్తేరాస్ అంటారు. ఇది ధన్వంతరి జయంతి కరెక్ట్గా చెప్పాలంటే. ఆశ్వేయ బహుళ చతుర్దశి నరక చతుర్దశి, దీపావళి వచ్చే ముందు రోజు. మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి, మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి మహాశివరాత్రి. ఆశ్వేజ అమావాస్య దీపావళి. కార్తీక పూర్ణిమను దేవదీపావళిగా జరుపుకుంటారు. ముఖ్యంగా రాత్రిపూట, ఆ పౌర్ణమి కార్తీక పౌర్ణమి రాత్రిపూట భారతదేశంలో ప్రతి చోట దీపాలు వెలిగిస్తారు. గంగా నది దగ్గర దేవదీపావళి అని అన్ని ఘాట్లలోనూ కాశీలో బాగా చేస్తారు దీన్ని. పాల్గొన పౌర్ణమిని హోలికా దహనం జరుపుకుంటారు, రంగులతో ఆడుకుంటారు. ఆషాఢ పూర్ణిమని గురి పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అంటారు. గురువులను పూజిస్తారు. మార్గశిర పూర్ణిమ దత్త జయంతి. వైశాఖ పూర్ణిమ మహావైశాఖి మరియు బుద్ధ జయంతి. ఈ విధంగా భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు మన పండుగల్ని ఈ తిథుల ప్రకారం ఇలాగే జరుపుకుంటారు. శ్రీకృష్ణ అర్పణమస్తు.